జగన్ గుండెలో రాయి పడింది. ఎందుకంటే తిరుమల శ్రీవారి సొమ్ము లెక్కించే పరకామణిలో దొంగతనం జరిగిందని ఫిర్యాదు చేసిన అప్పటి అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ రైల్వే సిఐ సతీష్ కుమార్ ఇటీవల అనుమానాస్పద రీతిలో మరణించారు. ఈ కేసును సొంతంగా తామే పర్యవేక్షిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసుకు సంబంధించి సిఐడి దర్యాప్తులో కొన్ని కీలక విషయాలు వెలుగుచూడడంతో ఎఫ్ఐఆర్ దాఖలయ్యే వరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కోర్టు ప్రకటించింది. దీంతో జగన్, భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ ఈవో ధర్మారెడ్డి గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. చోరీ కేసును నిర్వీర్యం చేసేందుకు నిందితుడు రవికుమార్ తదితరులతో అప్పటి టీటీడీ అధికారులు, పోలీసులు కుమ్మక్కయ్యారని న్యాయస్థానం పునరుద్ఘాటించింది. రవికుమార్ టీటీడీకి ఇచ్చిన ఆస్తులను స్వీకరించే విషయంలోనూ అధికారులు, బోర్డు సభ్యులు నిబంధనలను పాటించలేదని మండిపడింది. ఏసీబీ నివేదిక ప్రకారం రవికుమార్, ఆయన కుటుంబానికి ఆదాయానికి మించిన ఆస్తులున్నాయని, సుప్రీంకోర్టు తీర్పులను పరిశీలించి ఈ అంశాల విషయంలో చట్ట నిబంధనల ప్రకారం ముందుకెళ్లాలి అని సిఐడి, ఏసీబీ డీజీలను ఆదేశించింది. నిబంధనలు అతిక్రమించిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని టీటీడీని, పోలీసు శాఖను ఆదేశించింది. టీటీడీలో మాజీ అసిస్టెంట్ విజిలెన్స్ అధికారిగా పనిచేసిన సతీష్ కుమార్ గతేడాది నవంబర్లో రైలు పట్టాలపై శవమై కనిపించారు. పరకామణి కేసుకు సంబంధించి తిరుపతిలో సిఐడి ఎదుట విచారణకు హాజరయ్యేందుకు రైలులో బయలుదేరిన ఆయన అనుమానాస్పద రీతిలో మృతి చెందడం ఏపీలో సంచలనం కలిగించింది. ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి జగన్, మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై తమకు అనుమానం ఉన్నట్లు సతీష్ కుమార్ కుటుంబ సభ్యులు పోలీసులకు చెప్పారు. పరకామణి దొంగతనం కేసుపై ఫిర్యాదు చేయడం ఒక్కటే కాకుండా జగన్ హయాంలో టీటీడీలో రహస్యంగా జరిగిన కొన్ని కీలక వ్యవహారాలు, శ్రీవాణి ట్రస్ట్ నిధుల దుర్వినియోగంతో పాటు మరికొన్ని రహస్యాల గురించి చాలా లోతుగా సతీష్ కుమార్ కు తెలుసు. అందుకే ఆయన్ను అడ్డు తొలగించుకున్నారని భారీగా ఆరోపణలు వచ్చాయి.